హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మ్యాచ్ నెంబర్ 6 ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. సో ఈ రెండు టీమ్స్ మధ్యలో ఏ టీం గెలుస్తుందో క్లియర్ కట్గా చూద్దాం. చివరి దాకా చూడండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అవి ఫాలో అవ్వండి. ఎందుకంటే టాస్ పడిన తర్వాత అక్కడ అప్డేట్స్ అనేవి వస్తాయి. సో కొన్నిసార్లు ప్రిడిక్షన్ చేంజ్ అవ్వచ్చు. టాస్ పడిన తర్వాత అయితే అక్కడ పోస్ట్ చేస్తాను. తప్పకుండా మీరైతే మిస్ అవ్వద్దు. సో మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఆర్సీబీ నుంచి ప్లేయింగ్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఫ్యావ్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, పతిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, అనూజ్ రావత్, కరణ్ శర్మ, జోసెఫ్ దగ్గర్, అలాగే సిరాజ్. వీళ్ళ 11 మంది ఆర్సీబీ తరపున ఆడే అవకాశం ఉంది. ఒకసారి ఆర్సీబీ తరపు నుంచి మాట్లాడుకుంటే లాస్ట్ మ్యాచ్లో నాకు బ్యాటింగ్లో మాత్రం ఓపెనర్స్లో ఫ్యావ్ డూప్లెసిస్ పర్వాలేదు అనిపించాడు. విరాట్ కోహ్లీ అంతంత మాత్రం. సో మ్యాక్స్వెల్ అలాగే పతిదార్ ఎక్స్పెక్ట్ చేసిందంతే డిసప్పాయింట్మెంట్ చేశారు. ఎస్పెషల్గా దినేష్ కార్తిక్ అలాగే అనూజ్ రావత్ మాత్రం ఎక్స్ట్రాడినరీ నాక్ ఆడారు. అనూజ్ రావత్ 48 స్కోర్ చేశాడు. దినేష్ కార్తిక్ కూడా 33 అంత స్కోర్ చేశాడు. సో చాలా చక్కగా అయితే ఆడారనమాట. అది చాలా చాలా ప్లస్ పాయింట్. సో మిడిల్ ఆర్డర్లో వీళ్ళకి కొంచెం స్ట్రెంత్ అయితే మాత్రం ఫినిషింగ్లో గట్టోళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా బ్యాటింగ్ అయితే బాగా వచ్చే అవకాశం ఉంది. స్కోర్ ఫస్ట్లో వికెట్స్ పడినప్పటికీ కూడా మంచి స్కోర్ అయితే ఆ మ్యాచ్లో తీసుకురావడం జరిగింది. సో ఈ మ్యాచ్లో ఎలా చేస్తారని చూడాలి. బట్ బౌలింగ్ అయితే మాత్రం నాకు కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్. ఎక్సెప్ట్ సిరాజ్ అలాగే క్యామరాన్ గ్రీన్ 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే సిరాజ్ ఒకటి అనుకుంటా. సో బేసిక్గా బౌలింగ్లో వీళ్ళు చాలా పూర్ పెర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నారు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. పెద్దగా వీళ్ళు బౌలింగ్ మీద ఫోకస్ చేయలేదేమో అన్నట్టు అనిపిస్తుంది. సిరాజ్ వికెట్స్ తీసుకోలేదు, జోసెఫ్ కూడా తీసుకోలేదు. ఎస్డయల్ తీసుకున్నాడు. అలాగే కరణ్ శర్మ ఒక వికెట్ తీసుకున్నాడు. ఎస్డయల్ని ఇంపాక్ట్ ప్లేయర్గా లాస్ట్ మ్యాచ్లో తీసుకొచ్చారు. మరి ఈసారి ఏం చేస్తారనేది మనం చూడాలి. అలాగే ఇప్పుడు ఆ పంజాబ్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకున్నట్లయితే మాత్రం శిఖర్ ధవన్, బెయిర్స్టో, శామ్ కరణ్, జితేష్ శర్మ, లివింగ్స్టన్, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బార్, హర్షల్ పటేల్, రబాడా, రాహుల్ చాహర్, హర్షదీప్ సింగ్ వీళ్ళ 11 మంది ఉండే అవకాశం ఉంది. పంజాబ్ లాస్ట్ మ్యాచ్లో చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాటింగ్ డిస్ప్లే. మెయిన్గా శామ్ కరణ్ అలాగే లివింగ్స్టన్ లాస్ట్లో సూపర్ నాక్స్ అయితే ఆడారు. శామ్ కరణ్ ఫస్ట్ నుంచి స్టాండర్డ్గా ఆడుతూ విన్నింగ్ ఇచ్చి టీంకి అందించాడు విన్నింగ్. అలాగే శిఖర్ ధవన్ నాట్ టు ఫర్గెట్ మంచి మొమెంటం అయితే స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత బేస్టో అన్లక్కీ అవుట్ అని చెప్పొచ్చు. అది అన్ఎక్స్పెక్టెడ్గా అవుట్ అవ్వడం జరిగింది. బట్ టీమ్ అయితే బ్యాటింగ్ డెప్త్ ఎక్స్ట్రాడినరీ ఉంది. జితేష్ శర్మ కూడా నాట్ టు ఫర్గెట్, తను కూడా మంచి బ్యాట్స్మెన్ అనమాట. సో ఓవరాల్గా జితేష్ శర్మ లాస్ట్ మ్యాచ్లో పెర్ఫామ్ చేయనప్పటికీ తను క్యాపబిలిటీ అయితే ఉంది. సో పెర్ఫార్మెన్స్ వైజ్ బ్యాటింగ్లో వీళ్ళు చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు. బౌలింగ్ వైపు చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ హర్షల్ పటేల్ అయితే నాకు ఎక్కువ రన్స్ లీక్ చేసినప్పటికీ కూడా వికెట్స్ అయితే తీసుకున్నాడు. బట్ హర్షదీప్ సింగ్ మాత్రం బౌలింగ్ బాగా చేశాడు. 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎకనామికల్గా కూడా ఉన్నాడు. రబాడా కూడా ఎక్కువ రన్స్ అయితే లీక్ చేశారు. వికెట్స్ తీసుకున్నారు కానీ వీళ్ళు రన్స్ అయితే ఎక్కువ కన్సిడర్ చేస్తున్నారు. బట్ హర్ప్రీత్ బ్రార్ మాత్రం ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. అదైతే ఒక మంచి గుడ్ థింగ్ అనమాట. సో రేపు జరగబోయే మ్యాచ్లో వీళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారని చూసే ముందు హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. సో హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఈ రెండు టీమ్స్ 31 మ్యాచెస్ ఆడారు. రెండు టీమ్స్. సో ఆర్సీబీ 14 మ్యాచెస్ గెలిచింది. పంజాబ్ 17 మ్యాచ్లు గెలిచింది. అది చాలా మంచి రికార్డు పంజాబ్కి. అలాగే లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచెస్లో ఆర్సీబీ 2 మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ మాత్రం 3 మ్యాచ్లు గెలిచింది. అది కొంచెం లాస్ట్ దాంట్లో కూడా వాళ్ళ డామినేషనే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఒకసారి ప్లేయింగ్ లెవెన్లో డెప్త్ చూసుకున్నట్లయితే రెండు టీమ్స్కి బ్యాటింగ్ బాగా ఉంది. బౌలింగ్ ఎడ్జ్ మాత్రం తప్పకుండా పంజాబ్కే ఉంది. ఎందుకంటే బెంగళూరు బౌలింగ్ కొంచెం చాలా డిసప్పాయింటింగ్గా కనిపిస్తుంది ఈ సీజన్. అదైతే కొంచెం చూసుకోవాల్సింది. ఎందుకంటే బౌలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఎవరు గెలుస్తారని చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఆర్సీబీ ఒక మ్యాచ్ ఓడిపోయారు. ఏమైనా ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ చేస్తే చేయొచ్చు. సో ఒక మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి అంతకుతోడు హోమ్ గ్రౌండ్ కండిషన్స్ వాళ్ళకి బాగా అడాప్ట్ అయి ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మాత్రం ఆర్సీబీకి కొంచెం స్కోప్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్సీబీ.
నా ప్రిడిక్షన్ అయితే ఆర్‌సీబీ గెలుస్తుంది అనుకుంటున్నా. మీరు ఏ టీమ్ గెలుస్తుందని అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.